హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది నా ఎస్టర్డే వీడియో అండి, అంటే శనివారం వీడియో. నేను పూజ చేసుకుని నేను ఏమేమి పనులు చేశాను అనేది మీకు చూపిస్తున్నాను, చూసేయండి. నచ్చితేనే లైక్ చేసి కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి, ఓకేనా. నేను ఈరోజు ఏమేమి పని చేశాను అనేది చూపిస్తున్నాను. మొదటగా ఏం చేశానంటే మిద్దెపైకి వెళ్ళి పూలు కోసుకొని వచ్చేసి దేవుడికి పూజ చేసేసి వంట చేసేసుకున్నాను. చూడండి, మిద్దెపైకి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకున్నాను. సన్సెట్ ఎంత బాగుందో కదా, అసలుకి ఎంత పాజిటివ్గా అనిపించిందో నాకైతే. సో పూలు కోసుకొని వచ్చేసి దేవుడికి కూడా పూజ చేసేసాను. ఆ తర్వాత ఇంట్లోకి మా టిఫిన్ చేశాను. అదేమిటంటే స్పోర్ట్స్ రైస్, అంటే పెసరబ్యాళ్ళు నానబెట్టేసి మొలకలు ఎత్తినాక ఇలా రైస్ చేశానండి. ఇదే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. హెల్త్ కూడా మంచిది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే ఆఫ్టర్నూన్కి బీన్స్ క్యారెట్ వేసి కూర చేశాను. ఆ తర్వాత ఏం చేసామంటే నేను పుదీనా నాటాను, మా ఆయనేమో ధనియాలు వేశాడు కొత్తిమీర కోసం. అలానే ఇంట్లో యాపిల్ కట్ చేసినప్పుడు గింజలు వేసానండి. సో ఆ గింజలు మొలకెత్తి ఇట్లా చిన్న చిన్న చెట్లు వచ్చాయి. ఇంట్లో వేస్ట్గా వాటర్ క్యాన్ ఉంది, సో దాన్ని కట్ చేసేసి మేము అందులో చెట్లు పెట్టేసాము. ఇంకా చూసేయండి మార్నింగ్ నుంచి ఏమేమి చేశాను అనేది. సో పొద్దున్న నిద్ర లేవగానే దీపాలన్నీ రుద్దేసుకొని సామాన్ అలా పూజ సామాన్లు కూడా రుద్దేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్నానం చేసేసి వచ్చేసి ఇలా అన్ని గడపలకి పసుపు కుంకుమ పెట్టేశాను. ఆ తర్వాత ఏం చేశానంటే మిద్దెపైకి వెళ్ళాను. మిద్దెపైకి వెళ్దామని చూస్తే లిఫ్ట్ వర్క్ అవ్వట్లేదు. అబ్బా అనిపించింది, ఎందుకంటే 6 ఫ్లోర్స్ ఉన్నాయండి. 6 ఫ్లోర్స్ ఎక్కేసాను పైకి. చూడండి, ఇవి మా టెర్రస్ పైన ఉన్నవి చెట్లు వేరే వాళ్ళు పెట్టుకున్నారు, మావైతే కాదు. ఆ చెట్లో ఉన్న పూలే కోసుకున్నాను నేను పూజ కోసం. ఇంట్లో పూలు లేవనేసి అప్పుడప్పుడు వెళ్ళేసి నేను ఇలా పూలు కోసుకొని పెట్టుకుంటాను దేవుడికి. అలానే సన్సెట్ బాగుంది కదా అనేసి చూడండి సూర్యుడు ఎంత బాగున్నాడో, అందుకోసమని వీడియో తీసుకున్నాను, ఫొటోస్ తీసుకున్నాను. అలా పొద్దున వచ్చిన ఎండలో మనము నిలబడుకుంటే విటమిన్ డి కూడా వస్తుంది కదా మనకి. అప్పుడప్పుడు కూడా ఎవరికైనా వీలు ఉంటే అలా విటమిన్ డి కోసము మిద్దెపైకి కానీ ఇంటి ముందర కానీ ఎక్కడైనా వీలున్న ప్లేసెస్లో నిల్చొని సూర్యభగవానికి అలా మొక్కుకుంటూ కాసేపు ఎండలో నిలవడం చాలా మంచిదండి హెల్త్కి. అసలు విటమిన్ డి లోపం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరికైనా వీలున్నప్పుడల్లా వెళ్ళేసి అలా కాసేపు ఎండలో ఉండండి. మార్నింగ్ 7:30 టు ఒక 8 లేదా 9 లోపు ఉంటే బాగుంటుంది, లేదా ఈవినింగ్ 4 పైన కాసేపు ఎండలో అలా వెళ్తే చాలా మంచిది హెల్త్కి. ఇవి మేము పెట్టుకున్నామండి చెట్లు, వేరే వాళ్ళవి కుంపట్లు, కానీ ఎవరు యూజ్ చేసుకోలేదు కదా, మనము యూజ్ చేసుకుందాంలే అని వేరే అక్కని అడిగాను. పెట్టుకోండి పర్లేదు అనేసి అందని నేను ఇలా గోరింటాకు చెట్టు పెట్టుకున్నాను. మనం చూపించాను కదా షార్ట్స్లలో, గోరింటాకు చెట్టు పెట్టానని. నిజంగా చాలా బాగా అనిపించింది. చిన్నగా చిగుర్లు వచ్చాయి. చెట్టు బతికింది అనేసి చాలా హ్యాపీ. ఆయనేమో వాటర్ మిల్ అంత చెట్టు టేస్ట్గా ఉందనేసి గింజలు ఎందుకు వేస్ట్ చేసేది, ఇలా మిద్దెపైన చెట్లు వేసుకుందాం కదా అని అనేసరికి మిద్దెపైన వేసాము. చూడండి, అవి కూడా చెట్లు వచ్చేసాయి. అలానే నేను ఉర్లగడ్డ అండి, అదే పొటాటో, అది కూడా వేర్లు వచ్చినాయి అనేసి నేను అది కూడా పెట్టేసాను, అది కూడా మొలకొచ్చేసింది. సో పూలు కోసుకొని మళ్ళీ ఇంక లిఫ్ట్ వర్క్ చేయలేదు కదా, మళ్ళీ నడుచుకుంటూ కిందికి వచ్చేసి దేవుడికి పూజ చేశాను. చూడండి ఎన్ని పూలు కోసుకున్నాను. అది ఒక్కో రకంలో కొన్ని పూలు తీసుకున్నాను. అలానే ఎండలో నిలబడుకొని 2-3 ఫొటోస్ తీసుకున్నానంటే చూడండి, ఎవరైనా ఫోటో తీసుకోవాలి, నీట్గా కావాలి, వైట్గా కావాలనుకుంటే అలా ఎండలో ఉండి నిలబడుకొని ఫోటో తీసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి, మొత్తానికి నేను కిందికి మళ్ళీ దిగేసాను. చూడండి ఎన్ని రకాల పూలు కోసుకున్నాను దేవుడి కోసము. సో దేవుడికి పూలన్నీ పెట్టేసి దేవుడికి పూజ చేసేసాను. అలానే తులసమ్మకు కూడా పూజ చేసేసాను. చూడండి, దేవుణ్ణి మొక్కుకున్నాను. నాతో పాటు అందరూ బాగుండాలని, మాకున్న కష్టాలన్నీ తీరిపోవాలని, మీరు కూడా బాగుండాలని మీకు కూడా దీవెనలు ఇచ్చాను. చూడండి, నేను ఎప్పుడు మట్టి దీపంలోనే వెలిగిస్తానండి. వేరే ప్రమిదలు కూడా ఉన్నాయి, కానీ నేను ఎక్కువగా మట్టి దీపాల్లోనే పూజ చేస్తాను. చాలా మంచిది మట్టి దీపాలతో పూజ చేస్తే. మీకు కూడా వీలున్నప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వీలున్నప్పుడు చేసుకోండి. అసలు డైలీ కూడా పెట్టుకోండి, రుద్దుకోవడానికి బాగుంటుంది. అలానే మనకు మంచిది ఆ మట్టి దీపాలతో పూజ చేస్తే. చూడండి, తులసమ్మ కూడా పూజ చేసేసాను, వీడియో ఫొటోస్ తీసుకున్నాను. చూడండి, మీరు కూడా మొక్కుకోండి. చూస్తున్నారు కదా నా వీడియోని, మీరు కూడా మొక్కేసుకోండి. మా చిన్న బాల్కనీలో ఎన్ని చెట్లు పెట్టుకున్నాను, ఎక్కువగా మిరప చెట్లే పెట్టుకున్నానులే. మిరప చెట్లు, మెంతి కూర వేశాను,
అలానే 4-5 చెట్లు ఉన్నాయండి. అవన్నీ కూడా నెక్స్ట్ టైం వీడియో తీస్తాను, మీకు చూపిస్తానులేండి నిదానంగా ఏమేమి ఉన్నాయి మా చెట్లు, ఏమేమి పెట్టుకున్నాను, ఎలా పెట్టుకున్నాను అనేది కూడా కావాలంటే కూడా చెప్తాను. చూడండి, మట్టి దీపాల గురించి మీకు చెప్దామనేసి మట్టి దీపాలకు దగ్గరగా వీడియో తీసుకున్నాను. మట్టి దీపాల్లో వెలిగిస్తే మనకి ఎంత మంచి జరుగుతుంది అనేది మీకు చెప్దామనేసి వీడియో తీసుకున్నాను. చూడండి, ఈరోజు నేను బగారా రైస్ లేదా వెజిటేబుల్ రైస్కి వేసుకుంటాం కదా, అవన్నీ వేసేసుకోండి. మీరు ఎంత రైస్కి తగ్గట్టు వేసుకుంటారో అవన్నీ వేసుకొని మొలకెత్తిన గింజలతో ఏ కూర కానీ ఇలా రైస్ కానీ చేసుకుంటే హెల్త్కి మంచిది. చూడండి, నేను ఒక పొటాటో వేసుకున్నాను. మీరు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోయినా స్కిప్ చేయండి, ఏం పర్లేదు. ఉత్త స్పోర్ట్సే వేసుకోండి, మొలకెత్తిన గింజలనే వేసుకోండి. చూడండి, అవన్నీ వేసేసి బాగా వేగాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని అవి కూడా బాగా వేయించాను. అట్లా ఆయిల్లో వేయించితే అన్నం తినడానికి టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఏ రైస్ చేసినా కానీ ఆయిల్లో ఇలా కొంతసేపు బాయిల్ చేసుకుంటే, అదే బాయిల్ అంటే వేడి చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది రైస్ తినడానికి. సో అవి కూడా వేగినాక నేను దానికి తగ్గట్టు ఉప్పు ముందే వేసేసుకున్నాను. ఆ తర్వాత వాటర్ వేసుకున్నాను బియ్యానికి తగ్గట్టు. మీరు కూడా ఒక్కసారి ఇలా ఈ రైస్ చేసి చూడండి, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా టేస్టీగా వచ్చింది. నాకైతే రాదు, యూట్యూబ్లో చూశానండి. యూట్యూబ్లో చూస్తే ఎలా చేయాలనేది చూశాను, అలానే చేశాను. అలానే పసుపు వేశాను, ఎందుకంటే రైస్ వైట్గా ఎందుకు కనపరిచేది, పసుపు వేసుకుందాము అనేసి వేశాను. అలానే చివరిగా కొత్తిమీర పుదీనా కూడా కొద్దిగా వేశాను. వేసేసి కలబెట్టేసి మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చాను. నానబెట్టుకున్న రైస్కి 3 విజిల్స్ సరిపోతుంది. నేనైతే ఈ బియ్యానికి ఇంకా 1/2 గ్లాస్ నీళ్ళు ఎక్కువే వేస్తానండి. సో చివరికి టమోటా వేయడం మర్చిపోయినేసి టమోటా వేసాను, మూత పెట్టేశాను. ఆ తర్వాత మా బాబు లేసాడు. సో తనని దేవుడి రూమ్లోకి వెళ్ళి తీసుకెళ్ళి దేవుడిని మొక్కించాను. నాకు టీవీ పెట్టి మమ్మీ అంటే తనకి టీవీ పెట్టించేశాను. అన్నం అయిపోయింది, ఖాళీగా ఉన్నాను అనేసి ఇలా పుదీనా మొక్కల్ని పెడదాము, నీళ్ళల్లో ఉంటే చచ్చిపోతుందేమో, ఈ ఊర్లో అయితే వచ్చాయి కానీ కిందంతా నల్లగా అయిపోతుంది అనేసి సరే మట్టి కుండీలో పెట్టి చూద్దాము వేర్లు వస్తాయి లేదో, లేదా నెక్స్ట్ టైం పుదీనా తెచ్చుకున్నప్పుడు మళ్ళీ నీట్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటే పెట్టుకుందాంలే అనేసి మట్టిని తీసుకొని అలా మట్టి మిడిల్లో పెట్టేశాను. చూద్దాం ఇది బతుకుతుందో లేదో కూడా. అది బతికితే ఖచ్చితంగా మీకు మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. సో చెట్లు పెట్టేసుకొని గట్టిగా నొక్కి పెట్టాలండి. చెట్టు ఏ చెట్టు పెట్టినా మట్టి వేసేసాక గట్టిగా నొక్కి పెట్టాలి, అప్పుడు చెట్టు బతుకుతుంది ఖచ్చితంగా. ఇదంటే ఫ్రెష్గా లేవు కదా, మేబీ బతకచ్చో లేదో తెలియదు కానీ నేనైతే బతుకుతుందనే అనుకుంటున్నాను. పాజిటివ్గానే ఉండాలి కదా మన మైండ్, నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి, పాజిటివ్గానే ఉందాం. చూద్దాం ఏమవుతుందో కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లలో. సో చెట్టు పెట్టేశాక నీళ్లు పోసేసి పెట్టేశాను. చూడండి అక్కడ పెట్టేశాను. చిన్న బాల్కనీలో ఎన్ని చెట్లు పెట్టుకున్నాను నేను. నాకు అసలు చెట్లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి, కానీ కొద్ది ప్లేసే ఉంది కదా, దాన్ని కూడా ఎందుకు వేసేయాలనేసి అక్కడ అన్ని చెట్లు పెట్టేసుకున్నాను. ఒక పక్క మొక్కజొన్న పెట్టుకున్నాను, ఇంకో పక్క కూరకు రెడీ చేసుకున్నాను. అదే ఏం కూర అంటే బీన్స్ క్యారెట్ కూర చేసుకున్నాను. దానికోసము ఒక పేస్ట్ చేసుకున్నాను, మసాలా పేస్ట్. దానిలోకి ఏమేమి వేసానంటే కొబ్బరి, శనగగింజలు, పసుపు, ధనియాల పొడి, కారపొడి, కొన్ని 3 లవంగాలు వేసుకున్నాను. సో అది పేస్ట్ చేసి పెట్టుకునేసి ఉడకబెట్టుకున్న వాటిలో వేసేసుకున్నాను. వేసుకొని కలిదిప్పి పక్కన పెట్టుకున్నాను. దానికోసం కొద్దిగా చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఉప్పు వేసేసుకొని ఆ తర్వాత చింతపండును కూడా బాగా నలిపేసి ఆ నీళ్ళను కూడా వేసుకొనేసి కూర చేసేసాను. చూడండి నేను ఎలా చేశాను అనేది కూడా. టమోటా లేదనేసి చింతపండు వేశాను. సో కూర కూడా రెడీ అయిపోయింది. మిడిల్లో మా ఆయన మా పాప ఇద్దరు లేసారు. వాళ్ళు కూడా స్నానాలు చేసేసి టిఫిన్ చేసేసి మధ్యాహ్నం అలా బయటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మా పాప బాబుకి సేమ్ డ్రెస్ వేసాననేసి ఫొటోస్ తీసుకుని, ఇద్దరికి జలుబు ఉంది, అందుకోసం మేము టానిక్ అయిపోయిందనేసి బయటికి వెళ్ళాము. అలానే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా కొనుక్కొని తెచ్చుకున్నాము. అక్కడికి వెళ్ళి వచ్చాక కొత్తిమీరని కూడా అప్పుడు పెట్టాను కదా, ఆ కొత్తిమీరని కూడా తీసేసాను. ఎందుకంటే కొన్ని అయితే బతికినాయి కానీ మళ్ళీ కొత్తగా వేసుకుందాంలే ఎందుకు అలా పెట్టుకోవడం అనేసి ధనియాలు కూడా తెచ్చుకొని ఇలా పీసెస్ చేసేసుకున్నాను. ధనియాలను మొత్తం అలానే వేసేయకూడదండి, అవి దబ్బలుగా చేయాలి. విడగొట్టేసి మట్టి మీద బాగా కలబెట్టేసి అలా మా ఆయన కొత్తిమీర గింజల్ని చల్లేసాడండి. చల్లేసి వాటిపైన మన్ను కూడా లైట్గా వేసేసి నీళ్ళు కూడా పోసేసాడు. మా ఆయన నాకు ఇలా ప్రతి దాంట్లో తోడుంటాడండి, ప్రతి దానికి హెల్ప్ చేస్తూనే ఉంటాడు.
పిల్లలకు స్నానం చేయించడము, వంట కూడా చేస్తున్నప్పుడు వంటకు కూడా సహాయం చేయడము, ఇలా ప్రతి ఒక్కటి చేస్తుంటాడండి. ధనియాలు వేసేటప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా అసలు ధనియాలు వేయద్దండి. ఇలా బాగా ఇది నలుపుతుంటే వీలు కాలేదు కానీ ధనియాలు నలిపేసే వేయాలండి ఎప్పుడు కూడా. మీరు ఎప్పుడన్నా కొత్తిమీర వేయాలనుకుంటే ధనియాలని 2 భాగాలుగా చేసేయండి, విడగొట్టేసే ధనియాలు వేయాలండి. ఓకేనా? సో మా ఆయన ధనియాలు వేసేసి వాటిపైన నీళ్లు కూడా చల్లేశాడు. ఆ తర్వాత ఇంట్లో యాపిల్ మొక్కలు 2 ఉన్నాయి, 2 కాదు 3 ఉన్నాయి. సో అవి అలానే ఉంటే చెట్టు పెద్దది అవ్వదు కదా అనేసి ఇలా వాటర్ బాటిల్ క్యాను వేస్ట్గా ఉంది అనేసి దానిలో కింద హోల్స్ పెట్టేసుకొని అందులో చెట్లు పెట్టేశాడు ఆయనే. చూడండి ఎంత బాగుందో చెట్టు. అంత చిన్న మొక్కలు కదా పెరగడానికి ఇబ్బంది అవుతుందనేసి అందులో వేరే దాంట్లో పెట్టేశాడు. చూద్దాం ఈ చెట్టు ఎలా పెరుగుతుందనేసి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. నేనైతే మీకోసం మంచి మంచి వీడియోలు చేయాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. షార్ట్స్లలో చూడండి నా వీడియోస్, హెల్త్ టిప్స్ కూడా షేర్ చేస్తుంటాను. మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.